ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 29వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం. 29వ అధ్యాయంలో యాజకులను ప్రతిష్ఠించవలసినటువంటి విధానాన్ని గురించి, అలాగే బలిపీఠాన్ని ప్రతిష్ఠించడం గురించి, అలాగే నిత్యమైన దహన బలి గురించి ఈ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ యాజకులకి వస్త్రాలు ధరించి ప్రతిష్ఠించినప్పుడు వారిని స్నానం చేయించాలని, వస్త్రాలు ధరింప చేయాలని, అభిషేకించాలని ఈ 3 విషయాలు గత దినం ధ్యానం చేసుకున్నాం. యాజకులకు స్నానం చేయించడం, వారికి వస్త్రాలు ధరింప చేయడం, వారిని అభిషేకించడం, తైలం తీసుకుని అతని తల మీద పోసి అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ప్రతిష్టాభిషేక తైలం పూర్వదినాల్లో, పాత నిబంధన భక్తుల కాలంలో 3 ప్రతిష్ఠించేవారు. ఒకటి యాజకుణ్ణి, రెండవది రాజుల్ని, మూడవది ప్రవక్తల్ని అభిషేకించినట్టుగా చూసాం. క్రొత్త నిబంధనలో కూడా అభిషేకం అనే పదం 9 సార్లు ఉందని, 5 సార్లు యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడిందని, 4 సార్లు విశ్వాసుల గురించి చెప్పబడిందని విన్నాం. విశ్వాసులను అభిషేకించేవాడు పరిశుద్ధాత్ముడే. విశ్వాసుల్ని అభిషేకించేవాడు పరిశుద్ధాత్ముడే. ఈ 4 సార్లు కూడా అభిషేకం యొక్క ఫలితాన్ని గురించి చెప్పబడింది. మనం క్రీస్తు యేసునందు నిలిచి ఉండాలి, మనల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అని మనం చదువుకున్నాం. కొరింథీ 2వ పత్రిక 21-22 వచనాల్లో, మొదటి అధ్యాయం. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన హృదయాల్లో తన ఆత్మను సంచకరువుగా ఉంచాడు. కాబట్టి మనం పరిశుద్ధిని వలన అభిషేకం పొందినటువంటి వారు. ఇంకా కీర్తనలో మనం చూస్తాం, 133వ కీర్తనలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అని ఉంది. అయితే అహరోనుకు ఎక్కడా కూడా ఈ విధంగా జరిగినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడదు. కాబట్టి ఈ మాట మన ప్రధాన యాజకుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి చెప్పబడినదే అని మనం తెలుసుకోవాలి.
మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు తల మీద ఈ అభిషేక తైలం పోయబడినట్లు అది ఆయన అంగీల అంచుల వరకు దిగజారినట్లు మనం చూడగలం. అంటే శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు పొందిన ఈ అభిషేకం శరీరమైనటువంటి సంఘము కూడా పొంది తీరాలి అనే సత్యం మనకు కనబడతా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం పరిమళ వాసనతో కూడినటువంటిది. పాత నిబంధనలో ప్రతిష్టాభిషేక తైలము పరిమళ వాసనతో కూడినది. ఈ తైలము పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారు పరిమళంగానే జీవిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు. యేసుక్రీస్తునందు ఈ పరిమళ వాసన కనబడుతుంది. ఆయనలో పవిత్రత, ఆయనలో నిర్దోషత్వం, కల్మషం లేనటువంటి వాడు, పాపులలో చేరనివాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తునందు ఈ పరిమళం మనకు కనబడుతూ ఉంది. అలాగే విశ్వాసుల్లో కూడా ఈ పరిమళం కనబడాలి. విశ్వాసుల్లో కూడా ఇటువంటి పరిమళం కనబడాలి. అందుకే గలతీ పత్రిక 5:22 ఏమంటాడు? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ లక్షణాలను కలిగి ఉండడమే పరిమళ వాసన అన్నమాట. కాబట్టి ఇలాగూ పరిమళ వాసనగా మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఇంకా ఈ అధ్యాయంలో 10వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే శుద్ధీకరణ బలులు అర్పించబడ్డాయి. శుద్ధీకరణ బలులు 10వ వచనం నుంచి 14వ వచనం వరకు పాప పరిహారార్థ బలి. ఏముందండి? పాప పరిహారార్థ బలి. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతాను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులనుంచగా ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠమున అడుగున పోయేవలను. మరియు ఆంత్రములను కప్పుకొని క్రొవ్వు అంతటిని, కాలేజం మీది వప్పను, 2 మూత్రగ్రంథులను, వాటి మీద క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలను. ఆ కోడి మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాళెము వెలుపల అగ్నితో కాల్చవలను. అది పాప పరిహారార్థమైన బలి. ఇక్కడ పాప పరిహారార్థ బలిని గురించి మనం చదువుకున్నాం. ఈ పాప పరిహారార్థ బలిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూడగలం. వాళ్ళు ఏం చేయాలంట? ఆ కోడెను ప్రత్యక్ష గుడారం ఎదుటకు తీసుకురావాలి. అహరోను అతని కుమారులు ఆ కోడె తల మీద తమ చేతులు ఉంచాలి. బలి పశువు యొక్క తల మీద చేతులు ఉండడం వల్ల 2 సత్యాలు మనకు బోధపడుతున్నాయి. ఒకటి, చేతులుంచుట అనేది దోషాలను మోపుట సూచిస్తూ ఉంది.
లేవీకాండం 16వ అధ్యాయం. లేవీకాండం 16వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతాను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులను ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేకల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దానిని పంపవలెను. చేతులుంచడం అంటే ఏంటో తెలిసిందా? ఇశ్రాయేలీల పాపాలన్నీ అంటే వాళ్ళ దోషం, వాళ్ళ అతిక్రమాలన్నీ దాని మీద ఒప్పుకొని చేతులుంచి ఒప్పుకోవాలి. అంటే చేతులుంచుట అనేది మన దోషాలు వాటి మీద వేస్తున్నాం అనే దానికి అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ బలిపశువు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. తండ్రి అయిన దేవుడు మనందరి దోషములను యేసుక్రీస్తు మీద మోపారు. ఎవరి మీద మోపారు? యేసుక్రీస్తు మీద. అందుకే యెషయా గ్రంథం 53లో 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు, మన శిక్ష ఆయన మీద వేశారు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. 6వ వచనం చూడండి, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషం యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవుడు మోపారు. ఈ అధ్యాయం అంతా యేసుక్రీస్తుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు మన దోషాలను భరించి అనేకులను నిర్దోషులుగా చేస్తున్నాడు. కాబట్టి చేతులుంచుట అనేది మన దోషములను మోపుట అనే దాన్ని సూచిస్తూ ఉంది. రెండవది, అహరోను అతని కుమారులు ఆ కోడె తల మీద చేతులుంచారట. చెప్పాం కదా, ఆ కోడె, ఆ బలిపశువు ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. నేడు మనం కూడా క్రీస్తు యేసునందు ఉంచవలసింది చేతులు కాదు, కానీ విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే కలిగేదే రక్షణ. విశ్వాసం ఉంచడం వల్ల కలిగేది ఏంటి? రక్షణ. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం, అందుకు వారు 30వ వచనం నుంచి చూస్తే, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని చెరసాల నాయకుడు అడిగాడు. అందుకు వాళ్ళు ఏమన్నారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. విశ్వాసం ఉంచాలి. అందుకే కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం 12వ వచనం, తనని అందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా
తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని పిల్లలగుటకు అంటే నిత్య జీవం పొందుటకు వారు అర్హులు. 3వ అధ్యాయం యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక ఉన్నవాడు, ఎవరైనా విశ్వాసం ఉంచకుండా ఉంటే ఇప్పుడే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడి దేవుడిచ్చే జీవాన్ని పొంది దేవుని పిల్లలు అవ్వడం అది శ్రేష్టమైనటువంటి విషయం. కాబట్టి అక్కడ శిష్యులు చెప్పినట్టు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు అంటాడు. కాబట్టి విశ్వాసం ఉంచటం వలనే రక్షణ పొందుతాం. ఇంకా రెండవదిగా మనం చూస్తే యెహోవా సన్నిధిని ఆ కోడెను వధించాలట. 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు వధించబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా మన కోసం ఏం చేయబడ్డారు? వధించబడ్డారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. పన్నెండవ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. యేసుక్రీస్తు ప్రభు మన శిక్ష ఆయన శరీరమందు భరించారు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించారు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. 3-4 వచనాలు. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను. మన పాపానికి శిక్ష ఆయన మీద విధించబడింది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మూడోది, ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. 12వ వచనం, మన భాగంలో 12వ వచనం, ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. అంటే ఆ రక్తము ద్వారా మాత్రమే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రక్తం ద్వారా మాత్రమే ఏమవుద్ది? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటగా దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడు కూడా రక్తం తినకూడదు అంటాడు. రక్తం దానిలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి
ప్రాయశ్చిత్తం చేస్తుందట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం మన పాపాలను పరిహరించి మనకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించింది. ఆయన రక్తము ద్వారా మాత్రమే ఈనాడు మన జీవితాల్లో ఎన్నో మేళ్లు దొరికాయి. రోమాపత్రిక 5:9, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఇంకా పేతురు గారు అంటాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టబడినట్లుగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడ్డాం. ఇంకా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం వలన అపవాదిని, పాపాన్ని జయించుటకు, పరలోకంలో ప్రవేశించుటకు మనకు హక్కు, ధైర్యం కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనకు దొరికినటువంటి భాగ్యాన్ని బట్టి, పరసంబంధమైనటువంటి దీవెనలను బట్టి యుగయుగాలు ఆయన మనం స్తుతించి ఆరాధించాలి. ఇంకా 4వది మనం చూస్తే క్రొవ్వు. ఈ బలిపశువు యొక్క క్రొవ్వు, ఆ క్రొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి. 13వ వచనంలో ఉంది అన్నమాట. క్రొవ్వు శ్రేష్టతను సూచిస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎంతో శ్రేష్ఠుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. హెబ్రీ పత్రిక మనం అంతా చదివితే యేసు ప్రభు అన్నిటిలో, అందరిలో అతి శ్రేష్ఠుడిగా కనబడతాడు. మోషే కంటే, యెహోషువ కంటే, అహరోను కంటే, యాజకుల కంటే, పాత నిబంధన భక్తులందరికంటే, ప్రత్యక్ష గుడారము కంటే, బలులన్నిటికంటే అతి శ్రేష్ఠుడు ఆయన. ఆయన ఎల్లవేళలా అన్నిటిలో అతి శ్రేష్ఠుడు. అయితే ఈనాడు మన జీవితంలో ఆయన మనకు శ్రేష్ఠుడిగా ఉన్నాడా? మనం ఆయనకే అన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తున్నామా అనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 17-18 వచనాలు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడైన, ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యత కలుగుటకై. కాబట్టి మన జీవితంలో
మనం ఆయనకి ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఒకవేళ ఆయనకంటే దేన్నన్నా ఎక్కువగా మనం ప్రేమిస్తూ ప్రాముఖ్యంగా ఎంచుతున్నామా? దేవుని కంటే కూడా మనం దేన్నైనా ప్రాముఖ్యంగా ఎంచితే అది విగ్రహ ఆరాధనతో సమానం అవుతుంది. మన జీవితాల్లో ఆయనకే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయన అన్నిటికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేవాడు. మనల్ని ప్రేమించే పరలోకానండి ఈ లోకానికి వచ్చాడు. మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. మనల్ని ప్రేమించి తన దేహాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు సమర్పించినవారు. అటువంటి ప్రభువును మన జీవితాల్లో, అటువంటి ఆయనకి మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. మన హృదయంలో అందరికంటే, అన్నిటికంటే ఆయన్నే మనం అతి శ్రేష్టమైన వాడిగా ఎంచి ఆయన ఇష్టాన్ని మనం అనుసరించాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించిన ప్రకారము. ఇక్కడ పౌలు గారు అంటాడు, నేను ఏ విషయంలో కూడా సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధిస్తూ నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి అంటున్నాడు. పౌల్లో ఇలాంటి అనుభవం ఉండటం వల్లనే దేవుడు ఆయన అద్భుతమైనటువంటి రీతిలో దైవ కార్యాల్లో వాడబడేటట్లు చేశాడు. కాబట్టి అన్ని వేళలా మనం ప్రభువును ఘనపరచాలి. ఇంకా 5వది, ఆ కోడి యొక్క మాంసాన్ని, చర్మాన్ని, పేడను పాళెం వెలుపల అగ్నితో కాల్చాలి. మన భాగంలో మనం చూస్తే 14వ వచనం, ఆ కోడి మాంసాన్ని, దాని చర్మాన్ని, దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చాలి. అది పాప పరిహారార్థ బలిగా గవిని వెలపట శ్రమ పొందడం అన్నమాట. హెబ్రీ పత్రికలో పౌలు గారు అదే అంటాడు 13వ అధ్యాయంలో 11వ వచనం, వీటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందును. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదుము. యేసుక్రీస్తు ప్రభు ఈ అర్పించబడినటువంటి ఈ బలికి ప్రభు అయిన యేసుక్రీస్తు పోలికగా ఉన్నారు అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా పాప పరిహారార్థ బలిగా మన కొరకు శ్రమ పొంది గవిని వెలపట శ్రమ పొందాడు. అందుకే భక్తుడు అంటాడు, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలపలో ఉన్నటువంటి ఆయన వద్దకు వెళదాము. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ లోకానికి మనం వేరుగా ప్రభువును హత్తుకొని జీవించాలి. ఈ లోకంలో మనం పరదేశులం, మన సమస్తము పరలోకమందున్నది. మన సమస్తం పరలోకంలో ఉండడానికి కారణం మన ప్రభువైన యేసుక్రీస్తే. మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకంటే మన సమస్తం కూడా పరలోకంలో ఉంది. మన జీవం
పరలోకమందు యేసుక్రీస్తులో భద్రపరచబడి ఉంది. మన పేర్లు పరలోక జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మన పౌరసత్వం పరలోక పౌరసత్వం. మనం పరలోక రాజ్య వారసులు. కాబట్టి మన సమస్తము కూడా పరలోకంలో ఉంది. దానికి గల కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డామంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనల్ని కూడా పరలోకానికి ఆయనతో ఉండుటకు తీసుకుపోబడతాం. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకుండా ప్రభువును వెంబడిస్తూ ప్రభువును హత్తుకొని ఆయన చిత్తానుసారంగా ఆయన నామ మహిమార్థంగా మనం జీవించాలి. కాబట్టి ఇది పాప పరిహారార్థ బలిని గురించిన విధి. రెండవది దహన బలి. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే దహన బలి. దహన బలిలో కొన్ని విషయాలు పాప పరిహారార్థ బలిని పోలిని. చేతులు ఉంచాలి, వధించాలి, రక్తం. ఇవి మనం పాప పరిహారార్థ బలిలో ధ్యానించాం. మిగతా విషయాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ పాప పరిహారార్థ బలికి దహన బలికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇంకా మిగిలిన విషయాల్లో 17-18 వచనాల్లో అంతటా నీవు ఆ పొట్టేలను దాని అవయములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠం మీద ఆ పొట్టేలంతయు దహింపవలను. ఇది యెహోవాకు దహన బలి. మొదటిది పాప పరిహారార్థ బలి. రెండవది దహన బలి. దహన బలిలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, పశువు యొక్క అవయవాలను విడదీయాలి, దాన్ని దహించాలి. దాని కాళ్ళు బలిపీఠం మీద కడిగి దహించాలి. కాళ్ళు నడతను సూచిస్తూ ఉన్నాయి. అందుకే పేతురు గారు అంటాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి ఉంచినటువంటి అడుగు జాడల్లో మనం కూడా నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టేవారిని బెదిరించలేదు, శ్రమ పెట్టినటువంటి వారి రక్షణ కొరకు తండ్రిని వేడుకున్నాడు. ఆయన సాత్వికుడు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. మనం కూడా అలాగ జీవించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా బలి పశువు యొక్క తల, ఆ తలను కూడా బలిపీఠం మీద దహించినట్లు మనం చూస్తున్నాం. అలాగే మన ప్రభు మన కోసం సమర్పించుకున్నాడు. ఆయన మన కోసం సమర్పించుకున్నప్పుడే ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టబడింది. అయితే ఈనాడు ఆయన చనిపోయి తిరిగి లేచి మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనం ఆయన చూస్తున్నాం అంటాడు పౌలు గారు హెబ్రీ పత్రిక 2:9. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సత్వానికి మనం సంపూర్ణంగా లోబడి జీవించాలి. ఇంకా తల మనస్సును సూచిస్తూ ఉంది. అందుకే అంటాడు భక్తుడు, యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనస్సు దేన మనస్సు, పాపములు క్షమించే మనస్సు, పరిచర్య చేసే మనస్సు. కాబట్టి అలాంటి మనస్సు కలిగి మనం జీవించాలి. ఇంకా ఆంత్రములు కూడా, ఆంత్రములు 17వ వచనంలో ఆంత్రములు, దహన బలి పశువు యొక్క ఆంత్రాలు కూడా దహించాలి. ఆంత్రములు యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని సూచిస్తూ ఉన్నాయి.
ఆయన కనికర హృదయము కలిగినవాడు. కనికర హృదయం కలిగినవాడు. అందుకే ఆయన చేసిన ప్రతి అద్భుతానికి ఒక మాట చేర్చబడింది. ఏమనంటే కనికరపడి. కాబట్టి మన ప్రభు యొక్క హృదయాన్ని సూచిస్తూ ఉన్నాయి ఆంత్రాలు. మనం కూడా యేసుక్రీస్తు లాంటి హృదయం, కనికర హృదయం మనం కూడా కలిగి ఉండాలి. ఇంకా 18వ వచనంలో మనం చూస్తే, బలిపీఠ మీద పొట్టెలెంతో దహింపవలను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అంటున్నాడు. ఇంపైన సువాసన, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండాలని మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు వారు దేవునికి పరిమళ వాసనగా బలైపోయారు. ఒకప్పుడు మన జీవితాలు దుర్వాసన కొడతా ఉన్నాయి. కీర్తనకారుడు అంటాడు 38వ కీర్తనలో, 38వ కీర్తన 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవి. ఇలాంటి దుర్వాసన కలిగినటువంటి మన జీవితాలని పరిమళ వాసనగా ఆయన మార్చి ఉన్నారు. పరిమళ వాసనగా ఆయన మార్చి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు సువాసనగా ఉన్నాము అంటాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో ఈ పరిమళాన్ని కాపాడుకుంటూ మనం జీవించాలి. మన ప్రవర్తనలోను, మన సేవలోను, మన ఆరాధనలోను, మన క్రియల్లోనూ, మన నడతలోను, మన ఆలోచనలోను, మన హృదయ అంతరంద్రియాల్లో ఉన్నటువంటి వాటిలోను, అన్నిటిలోనూ మనం ప్రభు కొరకు పరిమళంగా జీవించాల్సిన వారంగా ఉన్నాం. ఇవి ఈ దహన బలి, పాప పరిహారార్థ బలి గురించినటువంటి విషయాలు. మిగిలిన విషయాలు రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనకు తోడైండును గాక. ఆమేన్.